హాయ్ హలో అండి అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ పార్ట్ 44. నువ్వు నా మీద ప్రేమని ఎప్పుడు తెలుసుకున్నావు అభి? మన మ్యారేజ్ అయ్యాక చెప్తాం అనుకున్నా అని అంది సిద్ధార్థ్ ప్రేమని మాటల్లో తెలుసుకోవాలి అని. శశి మాటలకు కూడా రెస్పాండ్ అవ్వకుండా అలానే ఉన్న సిద్ధార్థని చూస్తూ అభి అంటూ శశి పిలుస్తున్నా వినకుండా శశిని అలానే చూస్తూ తన పెదవులు అందుకున్నాడు. కాసేపటికి విడివడిన పెదవులకి సిద్ధార్థ్ ఊపిరిని అందుకోవటం కొత్త కాకపోయినా అతను ఎప్పటికప్పుడు అందించే ప్రేమ కొత్తగానే ఉండడంతో ఊపిరి పీల్చుకుంటూ సిద్ధార్థ్ గుండెల మీద వాలిన శశికి, తన మెడలో తెలుస్తున్న స్పర్శకి, కళ్ళు తెరిచిన తనకి బ్లాక్ బీడ్స్ కి మధ్యలో హాఫ్ హార్ట్ సింబల్స్ ని అటాచ్ చేసినట్టు ఉన్న సింబల్ చుట్టూ ఉన్న డైమండ్స్ తో పాటు మధ్యలో ఎల్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఒక లిక్విడ్ పౌడర్ కదులుతూ ఉంటే పైన ఉన్న అన్బ్రేకబుల్ గ్లాస్ ఫ్రేమ్ నుండి చాలా అందంగా కనిపిస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఆనందంగా ఆశ్చర్యంగా సిద్ధార్థ్ వైపుకు చూడగానే సిద్ధార్థ్ ఆ లాకెట్ ని తన చేతిలోకి తీసుకుని, మన మ్యారేజ్ జరిగే రోజు నేను అంతకు ముందు కట్టిన పసుపు కొమ్ము తీయాలని మీ పిన్ని చెప్తే బాధపడుతూ తీయటం నాకు తెలుసు. అందుకే అప్పటికి నిన్ను వేడకుండానే నీ మెడలో చేర్చాను అని అంటూ ఆ లాకెట్ ని కిస్ చేసి శశి వైపుకు చూస్తూ తన ఫేస్ ని రెండు చేతులతో పట్టుకుని హ్యాపీ బర్త్డే టు యూ మై ఏంజిల్ అని అన్నాడు ప్రేమగా, చాలా డీప్ గా. తన లైఫ్ లో ఫస్ట్ బర్త్డే విషెస్ సిద్ధార్థ్ నుండి విన్న తర్వాత ఆ సెకండ్ నుండి ఆ చీకట్లో అలా లేక్ అందాలని పెంచుతూ ఇక స్కైలో హ్యాపీ బర్త్డే టు యూ మై ఏంజిల్ అంటూ క్రాకర్ సౌండ్ లో అందంగా కనిపిస్తూ ఆకాశంలో ఉన్న వెలుగు ఆ లేక్ వాటర్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే ఆ ప్లేస్ మొత్తాన్ని అంతకు ముందే తను హ్యాండ్ ఓవర్ చేసుకున్న సిద్ధార్థ్ అక్కడ ఎవరూ లేకపోవడం, ఆ నిశ్శబ్దం వెన్నెల వెలుగు కూడా చాలా అందంగా కనపడుతుంది. శశి ఆ లాకెట్ ని మరొకసారి చూసుకుంటూ అందులో ఎల్లో ఇష్క కనిపిస్తున్న ఆ లిక్విడ్ పౌడర్ తన మెడలో సిద్ధార్థ్ షూటింగ్ లో కట్టిన పసుపు కొమ్ము అని అర్థమై తను కోరుకున్న దాన్ని అంతకంటే అందంగా అపురూపంగా మార్చి తన మెడలో చేర్చిన సిద్ధార్థ్ కళ్ళల్లో ప్రేమకి చలించిపోతూ ఎప్పటికప్పుడు ప్రేమను కొత్తగా చూపిస్తున్న అతడి ప్రేమకి మాటలు రాక తన పాదాలు లిఫ్ట్ చేసి ఐస్ క్లోజ్ చేసి సిద్ధార్థ్ పెదవులను అందుకోవటంతో సిద్ధార్థ్ చేతులు శశిని బలంగా చుట్టేశాయి. ఇక 4 సంవత్సరాల తర్వాత అన్నమాట. షూటింగ్ నుంచి ఆ రోజే వర్షం కారణంగా లేటుగా వచ్చిన సిద్ధార్థ్ ఇంట్లోకి వస్తూనే ఎప్పుడు తన కోసం ఎదురు చూస్తూ తనని చూడగానే వచ్చే స్మైల్ తో వెయిట్ చేసి తన ఏంజెల్ ఇంకా అక్కడ లేకపోవడంతో పైకి వచ్చిన సిద్ధార్థ్కి తమ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే సెంటెడ్ క్యాండిల్స్ తో నేచురల్ ఫ్లవర్స్ తో రూమ్ అంతా డెకరేట్ చేసి శశి లవ్ ప్రపోజల్ పిక్స్ నుండి వాళ్ళ మ్యారేజ్ పిక్స్ ఈ 4 years లో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అనడానికి గుర్తుగా వాళ్ళిద్దరూ కలిసి డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఉన్న పిక్స్ తో ఉన్న ఆ రూమ్ శశి చేసిన దానికి మరింత అందంగా మారిపోయింది. బాల్కనీలో అరేంజ్ చేసి ఉన్న ఫుడ్ బౌల్ తో పాటు ఆ కనిపిస్తున్న క్యాండిల్ ని చూస్తూ శశి క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసింది అని ఈజీగానే అర్థమవటంతో చిన్న స్మైల్ వచ్చిన ఆ స్మైల్ కి పర్ఫెక్ట్నెస్ వచ్చేది శశిని చూసిన తర్వాతే కాబట్టి శశి కోసం చూసిన సిద్ధార్థ్కి తన రూమ్ లో ఎక్కడ కనిపించకపోవడంతో ఏంజిల్ అని పిలుస్తూ ఇల్లంతా చూసొచ్చినా కానీ శశి ఎక్కడికి వెళ్ళలేదని తెలిసినా దాన్ని చూసే వరకు ప్రశాంతంగా ఉండలేనని సిద్ధార్థ్ కాల్ చేస్తూ పైకి వచ్చిన సిద్ధార్థ్ మొబైల్ రూమ్ లోనే రింగ్ అవటంతో పైకి వచ్చి ఎందుకో బాల్కనీలోకి చూడగానే తను తెచ్చిన డిజైనర్ బ్లాక్ శారీలో దానికి మ్యాచింగ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ లో తన లాంగ్ హెయిర్ ని లీవ్ చేసి ఇక ముందుకు వేసుకోవటం వలన కనిపిస్తున్న శశి వైట్ స్కిన్ టోన్ తో పాటు చెదిరిన శారీ అంచు నుండి కనిపిస్తున్న శశి నడుము రైలింగ్ వైపుకు తిరిగి నుంచుంది వర్షంలో తడుస్తూ. పూర్తిగా తడిచిన శశిని కంగారుగా చూస్తూ ఏంజెల్ అంటూ పిలిచిన సిద్ధార్థ్ పిలుపుకి శశి తన వైపుకు తిరక్కపోవడంతో స్పీడ్ గా దగ్గరికి వెళ్లి శశి ముందు నిలబడ్డాడు. సిద్ధార్థ్ శశి వైపుకు అలాగే చూస్తూ ఉన్నాడు. శశి మాత్రం వర్షంలో తడవడం వలన నీళ్లు జారుతున్నా పట్టించుకోకుండా సిద్ధార్థ్ చేతిని తీసుకుని తన స్టమక్ మీద పెట్టి స్మైల్ తో వీఆర్ బికమ్ పేరెంట్స్ అభి అవర్ కమింగ్ టు ద వరల్డ్ అంది ఫేస్ లో స్మైల్ చెరగకుండా. సిద్ధార్థ్ మాత్రం శశి మాటలకు అలానే స్టాచ్యూలా ఉండిపోయాడు. మరి డాక్టర్ శశికి పిల్లలు పుట్టరు అని చెప్పారు కదా.
ఎక్కడో కొద్ది దూరంగా వినిపిస్తున్న పిడుగు శబ్దానికి సిద్ధు తేరుకుని శశి స్టమక్ మీద నుండి తన చేతిని తీసి, ఆ మాత్రం దానికి ఇలా వర్షంలో తడుస్తూ నిలబడాలా, లోపలికి పద అని అంటూ పట్టుకున్న సిద్ధార్థ్ చేతిని ఆపుతూ, అలా ఎలా అంటావు అభి, వచ్చేది మన కిడ్స్ అని అనగానే సిద్ధార్థ్ అసహనంగా చూస్తూ, అసలు నీకెలా తెలుసు నువ్వు ప్రెగ్నెంట్ అని? శశి, నేను ప్రెగ్నెంట్ అని చెప్పినా నీలో హ్యాపీనెస్ లేకుండా డౌట్స్ ఎందుకని రైజ్ అవుతున్నాయి అని అంది శశి సిద్ధార్థ్ని తిరిగి క్వశ్చన్ చేస్తూ. సిద్ధార్థ్ శశిని చూస్తూ, లుక్ ఏంజెల్, నేను పిల్లలు పుట్టకుండా ప్రికాషన్ యూజ్ చేశాను. నీకు చెప్తే నువ్వు వద్దంటావని చెప్పలేదు. నువ్వు ఎలా డిసైడ్ అయ్యావు ప్రెగ్నెంట్ అని? అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని. అయినా వాటి గురించి అని నీ మైండ్లోని నీ హార్ట్లోని ఎప్పటికీ ప్లేస్ ఇవ్వకు అని అన్నాడు సీరియస్గా, తనని తను సిద్ధు చాలా కంట్రోల్ చేసుకుంటూ. శశి సిద్ధార్థ్ని సూటిగా చూస్తూ, అయితే మనకి పిల్లలు నువ్వు ప్రికాషన్స్ తీసుకోవటం వలన పుట్టడం లేదా అని అంది. సిద్ధార్థ్ కొంచెం కూడా తడబాటు లేకుండా స్థిరంగా, హా, నాకు ఇప్పుడే కిడ్స్ ఇష్టం లేదు. ఐ వాంట్ బీ విత్ యూ మై ఎంటైర్ లైఫ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఇంక్లూడింగ్ అవర్ కిడ్స్ ఆల్సో అన్నాడు. ఎందుకు నువ్వు మన కిడ్స్ రాకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు అభి? అండ్ నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. నీకు కిడ్స్ అంటే ఎంత ఇష్టమో, నిన్ను ఎంత ఇరిటేట్ చేసినా లక్కీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నువ్వు. మన ఇద్దరం కలిసి మన ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ దగ్గరికి పిల్లలు వస్తే నువ్వు వాళ్ళని దగ్గరికి తీసుకుని తీరు నాకు మాత్రమే తెలుసు. మరి ఇప్పుడు ఎందుకని ఎందుకని నాకు అబద్ధం చెప్తున్నావు అని అంది శశి. సిద్ధార్థ్ శశి వైపుకు చాలా రోజుల తర్వాత కోపంగా చూస్తూ, డోంట్ ఆర్గ్యూ విత్ మీ ఏంజిల్. నీకు నాకు మధ్యలో ఎవరూ రావటం నాకు అసలు ఇష్టం లేదు. లీవ్ దిస్ టాపిక్ అని అన్నాడు. అతని కళ్ళల్లో కోపం కంటే శశిని ఆ థాట్ నుండి బయటికి తీసుకురావాలి అన్న థాటే ఎక్కువగా ఉంది. శశిని ఈ 4 years లో చిన్నగా కసరడం కూడా తెలియకుండా తనని ఎంతో అపురూపంగా చూసుకున్న సిద్ధార్థ్ గట్టిగా మాట్లాడిన మాటలు వింటూ, అంటే మన మధ్యలోకి పిల్లలు రావటం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నావా అని అంది తను కూడా కొంచెం గట్టిగా. సిద్ధార్థ్, అవును, నేను కావాలని చేస్తున్నాను. దీని గురించి డిస్కస్ చేసి మన ఇద్దరి మధ్య ఇలాంటి కాన్వర్జేషన్ జరగడం కూడా నాకు నచ్చదు. పద అంటూ లోపలికి తీసుకురావడానికి హ్యాండ్ పట్టుకున్న సిద్ధార్థ్ తన చేతిని విసురుగా విడిపించుకుని, అలాగా అని అంటూ ఇంతవరకు తను అక్కడే దూరంగా ఉన్న టేబుల్ మీద పెట్టిన రిపోర్ట్స్ ని విసురుగా సిద్ధార్థ్ చేతిలో పెట్టి, మరి వీటిలో ఏంటి, రిపోర్ట్ చాలా రాంగ్ గా వచ్చింది, ఒకసారి చెక్ చేసి చెప్పవా అంటూ తన ఎదురుగా నిలబడిన శశిని చూస్తూ ఉండగానే విసురుగా వీస్తున్న గాలికి శశి చేతిలో ఉన్న రిపోర్ట్స్ కూడా ఓపెన్ అవడంతో అందులో శశి ప్రెగ్నెంట్ అవ్వడానికి స్కోప్ చాలా తక్కువ అన్నట్టు ఉన్న రిపోర్ట్ చూసి కంగారుగా శశి వైపుకు చూసిన తనకి నీలో నిండిన కళ్ళతో సిద్ధార్థిని చూస్తూ, ఇంకా ఎన్ని రోజులు అవి నా నుండి ఇంకా ఎన్ని రోజులని దాస్తావు ఈ విషయం? నేను ఎప్పటికీ మన బేబీకి బర్త్ ఇవ్వలేను కదా. ఐఎమ్ అన్ఫిట్ టు గివ్ బర్త్ అవర్ లవ్ అని అంది అప్పటికే నిస్సారంగా మారిన ఫేస్ తో కన్నీళ్లతో. ఇప్పటి వరకు కష్టంగా హోల్డింగ్ చేసిన ఫీలింగ్స్ ఒక్కసారిగా బయటపడడంతో అలానే కిందకి వాలిపోయింది శశి. అయితే అప్పటి రిపోర్ట్స్ అయితే శశి చూసేసింది. వల్లి స్టడీ కంప్లీట్ అవటంతో పెళ్ళయ్యాక అమర్ తన కష్టాజీతమైన ఫ్లాట్ లో ఉండాలి అనుకుంటే అతని సెల్ఫ్ రెస్పెక్ట్ కి కాదు అనలేక సిద్ధార్థ్ ఒప్పుకున్న అప్పటికే ఒక వెల్ల విషయంలో దగ్గరైన అమర్తో ప్రతి వీకెండ్ కలవాలి అన్న శశి కండిషన్ తో అమర్ వల్లి ఆ ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇద్దరే ఉన్న ఇంట్లో బిఫోర్ మ్యారేజే సిద్ధార్థ్ శశిని తన ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తే ఆఫ్టర్ మ్యారేజ్ తనని క్వీన్ గా చూసుకోవటం అయితే స్టార్ట్ చేశాడు. సిద్ధార్థ్ పంచుతున్న ప్రేమలో ఆమెకు లోకంతో కూడా పని లేకుండా పోయింది. రోజు సిద్ధార్థ్ గుండెల మీదే పసిపిల్లల సమస్తాన్ని మర్చిపోయి పడుకోవటం, తన నుదుటి మీద ముద్దాడి అతని పెదవుల స్పర్శకి ఏంజిల్ అంటూ చాలా మృదువుగా వచ్చే పిలుపుతో రోజు నిద్ర లేవటం తన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయితే ఇద్దరే ఉన్న ఇంట్లో వాళ్ళకి వాళ్ళే ప్రపంచం అవటంతో సిద్ధార్థ్తో కలిసి టిఫిన్ చేస్తూ తను వెళ్లే వరకు అల్లరి చేస్తూ అతని వెనకే తిరగడం శశిలో ఉన్న మరో కోణం అయిపోయింది. శశి ముద్దు మాటలని చేతలని ముద్దుగా చూస్తూనే
తన ప్రతి పనిని మనస్ఫూర్తిగా గుండెల్లో నింపుకుంటూ అంతకంటే రెట్టింపైన ప్రేమని శశికి మాత్రమే అందించేవాడు. ఎప్పుడైనా శశి ఏదైనా చిన్న పని చేస్తూ తనని తను హామ్ చేసుకున్నా సిద్ధార్థ్ కోపాన్ని చూడాల్సి వచ్చేది. తన విషయంలో తను నెగ్లెక్ట్ గా ఉంటే సిద్ధార్థ్ అసలు బేర్ చేసేవాడే కాదు. శశి సిద్ధార్థ్కి ప్రేమను మాత్రమే అందిస్తే సిద్ధార్థ్ మాత్రం తన అణువులో ప్రాణంలో ఊపిరిలో శశిని నింపుకున్నాడు. అది ప్రేమో ఏమో అతనికి తెలియదు, కానీ అది దానికి మించిన ఎక్స్ట్రా డ్రీమ్ లవ్ అని అతని ప్రేమలో ప్రతి నిమిషం ఉండే శశికి మాత్రమే తెలుసు. సిద్ధార్థ్ షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాక శశి తన స్టడీతో జాయిన్ అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ని కంటిన్యూ చేస్తూ ఉండేది. కానీ శశి ఒకరి దగ్గర వర్క్ చేయడం నచ్చిన సిద్ధార్థ్ ఆ కంపెనీ తన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుని తన డాడ్ ఫ్రెండ్ అయిన వ్యక్తితో ఆ బిజినెస్ ని రన్ చేస్తున్నాడు. కానీ ఆ విషయం ఇప్పటికీ కూడా శశికి తెలియదు. ఎప్పుడు టైం లిమిట్ లేకుండా షూటింగ్ తో బిజీగా ఉండే సిద్ధార్థ్ శశి కోసం తను కమిటెడ్ టైంకి ఇంటికి వచ్చేసి శశితో ఎలాంటి వర్క్ టెన్షన్స్ థాట్ లేని క్వాలిటీ టైం ని స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటే అక్కడ ఫ్యాన్స్ కానీ వర్క్ కానీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఆ ప్రపంచంలో వాళ్ళిద్దరూ మాత్రమే హ్యాపీగా ఉండేవారు. ఆ టైంలో శశి మాటలలో తన అల్లరి కూడా చూపించేవాడు. సిద్ధార్థ్ ఆమెకు పిల్లలనే ఆలోచన ఆమె మైండ్ కి చేరకుండా తనని ఒక రియల్ ప్రిన్సెస్ లా ట్రీట్ చేసేవాడు. షూటింగ్ కోసం అవుట్ ఆఫ్ సిటీ అయితే తను ఎక్కడికి వెళ్ళినా శశి కూడా తనతో ఉండాల్సిందే. ఎందుకంటే తన ఫ్యాషన్ కోసం వర్క్ ని హ్యాండిల్ చేసిన ఆమెని చూడకుండా అస్సలు ఉండలేడు సిద్ధార్థ్. ఈజ్ ద బిగ్గెస్ట్ ఎమోషన్ ఇన్ హిస్ లైఫ్. శశికి సిద్ధార్థ్ తప్ప మరో వ్యక్తి మరో ఆలోచన తనకి అవసరం లేదు అన్నట్టుగా మారిపోయింది. ఎన్ని వర్క్స్ ఉన్నా ఎంతో బిజీ షెడ్యూల్ అయినా కానీ తన మ్యారేజ్ డే నుండి ఆ మంత్ లాస్ట్ ఎండింగ్ లో వచ్చే శశి బర్త్డే వరకు వరల్డ్ టూర్ లోనే ఉండేవారు. ప్రపంచాన్ని అంతా చుడుతూ కూడా ఇద్దరికిద్దరు తామే ప్రపంచమైన ప్రేమలో ఉండేవారు. సిద్ధార్థ్ తన లైఫ్ లో వాళ్ళిద్దరూ ఉండే టైమే కాకుండా ఏ విషయాన్ని కూడా ఎలాంటి స్పేస్ ఇచ్చేవాడే కాదు. సిద్ధార్థలో ప్రేమ ఎంత ఉంటుందో పొజిటివ్నెస్ కూడా అంతే ఉండేది. శశిని చూడటానికి రోజు స్కూల్ అయిపోగానే వచ్చే లక్కీతో శశి మీద అంతే పొజిటివ్నెస్ చూపించే లక్కీకి సిద్ధార్థ్కి శశికి కనిపించకుండా సైలెంట్ వార్ జరిగేది. నైట్ డిన్నర్ లో కూడా ఒక్కసారిగా తిని వాళ్ళ ప్రేమలో శరీరాలను కూడా ఒక్కటిగా మార్చేవారు. అది పెళ్లి బంధమో ప్రేమమయ్యో తెలియదు, కానీ ఎంతమంది తమ చుట్టూ ఉన్న వారి ప్రపంచం వారిదే. మిగిలిన వాళ్ళని తన ప్రపంచం వైపుకు చూపు కూడా నిలపకుండా చేసేవాడు సిద్ధార్థ్. ఇంత ఆనందంగా ఉన్న వాళ్ళ లైఫ్ లోకి 6 months బ్యాక్ కన్సీవ్ అయిన మళ్ళీ ప్రెగ్నెన్సీ అసలే పిల్లల కోసం చూస్తున్న శశి మనసులో వాళ్ళ ప్రేమకి ప్రతిరూపాలు ఉండాలి అనే కోరిక మనసులో బలంగా ఏర్పడింది. ఆ విషయం గురించి సిద్ధార్థ్తో ఎన్నిసార్లు మాట్లాడినా సిద్ధార్థ్ శశిని ఇప్పుడు వద్దు అంటూ తన ప్రేమతో మాట్లాడకుండా చేసేవాడు. 2 days బ్యాక్ ఇంటికి వచ్చిన శంకరం గారితో మాట్లాడుతూ ఉండగానే ఆయనతో పాటు వచ్చిన వాళ్ళ పిన్ని పిల్లల గురించి అడగడంతో 4 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవటం ఎందుకు లేరు అని తెలియక డల్లైన శశిని చూస్తూ తన బాధ చూడలేక నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తల్లి అని అంటూ శంకరం గారు చెప్పడంతో సిద్ధార్థ్కి ఇలా తనలో ప్రాబ్లం ఏమైనా ఉందేమోనని చెక్ చేయించుకుంటున్నాను అని చెప్తే వెళ్ళనివ్వకపోగా అతని కోపాన్ని చూడాల్సి వస్తుంది అని మాస్క్ తో ఆవిడతో కలిసి టెస్ట్ చేయించుకుని రిపోర్ట్స్ ఇంటికి పంపిస్తాము అని చెప్పడంతో దారిలోనే శంకర్ గారు వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒకతే ఇంటికి వచ్చింది. 2 days నుండి మూవీ లాస్ట్ సీన్స్ కి షూటింగ్ జరుగుతూ ఉండడంతో అలసి వస్తున్న సిద్ధార్థ్ని చూసి తనకి రిఫ్రెషింగ్ కోసం ఏదైనా చెయ్యాలి అనుకుని సిద్ధార్థ్కి నచ్చే విధంగా ఎవరి హెల్ప్ తీసుకుండా క్యాండిల్ లైట్ డిన్నర్ ని రెడీ చేసి సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగానే సిద్ధార్థ్ వచ్చే కొద్ది టైం ముందే చేరిన రిపోర్ట్లు తన గుండెలను చీల్చేసేలా ఉన్న నిజం బయటపడడంతో శశి ఆ బాధకి గంభీరంగా మారిపోయింది. ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడినా వీఆర్ ఎనఫ్, నాకు నువ్వు చాలు, నీకు నేను అంతే అంటూ చెప్తున్న మాటలతో పాటు నాకు నా లైఫ్ లో కిడ్స్ కన్నా నువ్వు ఇంపార్టెంట్, నువ్వు నాతోనే ఉన్నప్పుడు మిగిలిన మాట గురించి థింక్ చేస్తే నాకు నచ్చదు అంటూ చెప్పిన సిద్ధార్థ్ మాటలు చెవుల్లో తిరుగుతూ ఉంటే సిద్ధార్థ్కి ఈ విషయం తెలిసి
తను పిల్లల గురించి కొద్దిగా కూడా ఆలోచించకుండా చేసేవాడు అని శశికి అర్థం అవటంతో సిద్ధార్థ్ తన లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నో సంతోషాలు చూసిన శశికి ఈ బాధని తట్టుకోవటం కష్టంగా మారటంతో సిద్ధార్థ్ వచ్చే వరకు అలానే కదలకుండా ఉండిపోయింది వర్షంలో. అందులో ఉన్న రిపోర్ట్ చూసి కంగారుగా శశి వైపుకు చూసిన సిద్ధార్థ్కి శశి ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చోవటం చూసి వాటిని అలానే వదిలేసి ఏంజెల్ అంటూ పట్టుకున్నాడు. ఎందుకు ఎందుకని నాకు ఈ విషయం చెప్పలేదు అభి? ఎందుకు ఇన్ని రోజులు పిల్లలు పిల్లలు అని నేను అడుగుతూ ఉంటే నాకు ఛాన్స్ లేదు, నేను ఎప్పటికీ ఒక బేబీకి కూడా బర్త్ ఇవ్వలేను అని నాకు ఎందుకు చెప్పలేదు అభి? ఎందుకు చెప్పలేదు? ఐ హేట్ యు, ఐ హేట్ యు అభి, ఐ హేట్ యు. నాకు నువ్వు వద్దు, లీవ్ మీ అంటూ తనని తన గుండెల్లో దాచినట్టుగా పట్టుకున్న సిద్ధార్థ్ డాన్స్ ని తోసేస్తూ ఉండగానే సిద్ధార్థ్ అంతకంతకు తన పట్టు బిగిస్తూ మొహం మీద జారుతున్న వర్షపు నీళ్లతో కలిపి జారుతున్న శశి కన్నీళ్లు చూస్తూ ఉంటే తన గుండెల్లో కత్తి దిగినంత బాధగా అనిపిస్తూ ఉంటే అలానే పట్టుకుని శశికి అంతా అర్థమైపోయింది అనుకుని, నీకు చెప్పాల్సిన నీడేంటి ఏంజిల్? నాకు నువ్వు అమ్మలాగానే ప్రేమను పంచుతావు, ఇంకా నువ్వు నా పాపవి, ఇక మన ఇద్దరికి పిల్లలతో అవసరం ఏముంది చెప్పు అని అన్నాడు శశి ఫేస్ ని ఒక్క చేత్తో పట్టుకుని. శశి సిద్ధార్థ్ కళ్ళల్లోకి చూస్తూ, కిడ్స్ అవసరం కాదబి, బంధం, ప్రేమ, మన ప్రేమకి వాళ్ళు ప్రతిరూపాలు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా, కానీ నా కోసం నువ్వు ఈ సంతోషాన్ని కూడా వదులుకుంటున్నావని అంది చిన్నగా వెక్కుతూ. ఎంతకీ వదలని సిద్ధార్థ్ చేతుల్లోనే వాలిపోతూ. సిద్ధార్థ్ శశిని అలానే చూస్తూ శశి ఫోర్హెడ్ మీద కిస్ చేసి ఏడవకు అంటూ శశిని ఊరుకోబెడుతూ ఉన్నాడు. నేను ఎప్పుడు నీ ప్రేమని తెలుసుకున్నానో తెలుసా అని అన్నాడు. శశి ఆన్సర్ ఇవ్వకుండా అలానే చూస్తూ ఉండటంతో, నేను తాళి కట్టాక ఇంటికి వచ్చిన రోజు నువ్వు చెప్పిన మాటలకి నీ మీద ఉంది ఇష్టం కాదు ప్రేమ అని అర్థమైంది ఏంజిల్. నా చుట్టూ నేను చూసిన డబ్బు మనుషుల వల్ల నీ ప్రేమ ఏదైనా ఒక రోజు నాకు దూరం అయితే దాన్ని నేను బేర్ చేయలేను, అందుకే అంత టైం తీసుకున్నాను అన్నాడు. మరి ఏం జరుగుతుందో చూద్దామండి.